ప్రభు సన్నిధానానికి ఎందుకొరకు మనం వస్తున్నా? ఏదో ఆదివారం కాబట్టి, బాప్తిసం తీసుకుని క్రైస్తవులుగా మారిపోయాం కాబట్టి, ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలి కాబట్టి, మందిరానికి వెళ్ళకపోతే దైవజనులు ఎందుకు రాలేదో అని అడుగుతారు కాబట్టి మనం ఏం చేశాం? ఈరోజు విశ్వాసులు ఏం చేస్తున్నారు? మందిరానికి వస్తూ ఉన్నారు, ఏదో ప్రజెంట్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఏదో మనం వచ్చి దైవజనుని కనబడి, లేదంటే ఏదో మందిరానికి వచ్చి అట్లా విశ్వాసాలు కనబడి ఈరోజు మనం మందిరానికి వచ్చామని అనుకున్నట్లుగా ఈరోజు చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు. మన మందిరానికి దేని కొరకు రావాలి? మనం ప్రభువును మహిమపరచడానికి రావాలి. ఎందుకొరకు రావాలి? ప్రభువును స్తుతించడానికి రావాలి. ఎందుకొరకు రావాలి? ప్రభు సన్నిధానములో సంతోషించడానికి రావాలి. హల్లెలూయా. ఏం చేయడానికి రావాలి? ప్రభు సన్నిధానంలో సంతోషించడానికి రావాలి. ఒకవేళ మందిరానికి రానంత వరకు ఒకవేళ దుఃఖాల్లో ఉండి ఉండొచ్చు, ఒకవేళ అనేకమైనటువంటి వేదనలో ఉండి ఉండొచ్చు, అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటి పోరాటాలు ఒకవేళ వచ్చి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తామో మనకు తెలియబడినటువంటి ఒక సంతోషం, ఒక నెమ్మది దొరికే స్థలం ఏదంటే అది దేవుని మందిరము తప్ప వేరొకటి కాదు. ఆమేన్ చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు, అనేకమైనటువంటి టెన్షన్స్లో జీవిస్తూ ఉంటా మందిరానికి వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చుంటుండగానే అది ఏంటో తెలియదు, కానీ తెలియబడినటువంటి ఒక నెమ్మదిని దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. సకల విధమైనటువంటి ఆశీర్వాదాలు తన మందిరాల్లో దేవుడు ఉంచి ఉన్నాడు. అందుకొరకే మందిరానికి రామనేది. అందుకొరకే దేవుని ఆరాధనలో సమస్తమైన ఆరాధన దేవుడు ఎక్కడుంచాడంట? దేవుని సన్నిధానంలో ఉన్నది. దానిని వచ్చి అడిగి పొందుకునే బాధ్యత ఎవరిది? మనది. ప్రభు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. ఆల్రెడీ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వండి కాదు, దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు, నువ్వు పొందుకోలేదు అంటాడు దేవుడు. అది ఎక్కడ పొందుకుంటామంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు, ఆ దీవెన, ఆ సంతోషాన్ని మనం ఏం చేయగలుగుతాము? పొందుకోగలుగుతాము. సమస్తమైనటువంటి జ్ఞానము, తెలివి, ఆలోచనలన్నిటిని దేవుడు ఎక్కడ ఉంచి ఉన్నాడంట? తన నోటిలో దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మనము నోరు తెరిచి దేవుని అడిగితే దేవుడు తన నోట్లో నుండి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? నోర్లు తెరచి ప్రభువును మనం అడిగేటువంటి వారుగా ఉండాలి. ఈరోజు చాలామంది వస్తారు, చాలామంది అలాగే మౌనంగా వెళ్ళిపోతూ ఉంటారు. మనం నోరు తెరచి దేవుని అడగనంత వరకు దేవుడు ఇవ్వడు. దేవునికి ఇవ్వడం తెలియదా? ఒకవేళ దేవుడు ఇవ్వకుండా ఉంటాడా అంటే కాదు, నీవు అడుగుతావా అడగో అని దేవుడు చూస్తాడు. అమ్మ అంట అడగందైనా ఏం పెట్టదంట? అన్నం పెట్టదట. వెళ్ళి అమ్మ దగ్గరికి, అమ్మ నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టని అడిగితేనే అమ్మ ఏం పెడుతుంది? అన్నం పెడుతుంది, బో పెడుతుంది. నీకు ఆకలేని నువ్వు అడగకుండా కూర్చుంటే మమ్మీకి తెలుస్తుందా నీకు ఆకలేని? నీ కడుపులో ఏం తిరగతా ఉందో పక్కన వారికి తెలుస్తుందా? తెలియదు. నీకు ఆకలి అని నీకు అన్నప్పుడు వెళ్ళి అడగాలి నోరు తెరిచి, అప్పుడే అమ్మ బూ పెడుతుంది. ఈరోజు అట్టి రీతిగానే మన ప్రభు అయినటువంటి దేవుని నీవు అడగక ముందే మన ఆలోచనలను, మన హృదయాలను ఎరగగలిగిన దేవుడు ఆయన. ఏంటి? మన అడగక ముందే ఆయనకి తెలుసు, కానీ దేవుడు నీ దగ్గర నుంచి ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. ఇప్పుడైనా నా సన్నిధానంలో అడుగుతారా? ఇప్పుడైనా నా దగ్గర వాళ్ళు మొరపెడతారేమో అని ప్రభు ఎదురు చూసేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈరోజు చాలా మంది వచ్చినట్లుగానే మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నారు. నీవు మౌనంగా ఉన్నంత వరకు నీ జీవితం అలాగనే మౌన స్థితిలో నీకు ఉంటుందే తప్ప ఆశీర్వాదమైనటువంటి పరిస్థితిలోనికి రాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన గ్రామాలు తిరిగి వెళ్తూ ఉన్నాడు. ఆయన గ్రామాలు తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో చాలా మంది భిక్షగాళ్ళు ఉన్నారు. భిక్షగాళ్ళు భిక్షం అడుగుతున్నప్పుడు ఆ భిక్షగాళ్ళ నుండి ఒక వ్యక్తి యేసు ప్రభు ఆ దారిలో వస్తున్నాడని విని
యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని విని, యేసు అతని జీవితమును మారుస్తాడని విని, యేసు ప్రభు అతని పరిస్థితిని మారుస్తాడని విని, వెళ్తున్నటువంటి ఆ చెప్పుడు యొక్క శబ్దములను విని యేసు ప్రభువును అరవడం ప్రారంభించాడు. హల్లెలూయా. పుట్టినది మొదలుకొని ఏమై ఉన్నాడు? గుడ్డివాడిగా ఉన్నాడు, చూపు లేదు. ఎన్ని ఆపరేషన్లు చేసినా చూపును తీసుకురాగలుగుతామా? ఎన్ని టెక్నాలజీ వచ్చినా ఒకవేళ మధ్యలో చూపు వెళ్ళిపోతే ఆపరేషన్లు చేసి చూపును తీసుకురాగలుగుతారు. అయితే అక్కడ రాయబడినది, పుట్టినది మొదలుకొని అతను ఏమై ఉన్నాడు? గుడ్డివాడుగా ఉన్నాడు, చూపు కనబడట్లేదు. వెళ్తున్నటువంటి ఆ యొక్క శబ్దములను చూసి యేసు ప్రభు ఈ దారిలో వెళ్తున్నాడని ఏం చేశాడు? యేసు నన్ను కరుణించు, యేసు నన్ను కరుణించని బిగ్గరగా అడిగే అరిస్తున్నాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని దాటుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు? భయంకరమైనటువంటి జన సమూహము యేసు ప్రభు చుట్టూరు కూడా వెళ్తున్నాయి. అతడు అరిచినటువంటి అరుపులు ఎక్కడికి వెళ్ళలేదు, యేసు ప్రభుకు వినబడట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు చుట్టూరు అనేకమైనటువంటి జన సమూహం వెళ్తున్నాయి. ఆ జన సమూహం యొక్క శబ్దములో ఆ గుడ్డివాడు పిలుస్తున్నటువంటి ఆ యొక్క పిలుపులు యేసు ప్రభుకు వినబడలే. యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇతడు వెళ్ళే కొద్దీ ఇంకా ఏం చేస్తున్నాడు? బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. అక్కడ వెళ్తున్నటువంటి శిష్యులు అతన్ని ఏం చేస్తున్నారు? గద్దిస్తున్నాడు. హే అరవకు. యేసు ప్రభు వెళ్తున్నాడు. ఎందుకు అరుస్తున్నా? ఆయనని అతన్ని గద్దిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఎంతగా అయితే గద్దిస్తూ ఉన్నారో, ఎంతగా అయితే ఆ వ్యక్తిని సాధుపరుస్తున్నాడో అంత గట్టిగా యేసు ప్రభును పిలవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇంకా అంత గట్టిగా ఏం చేశాడు? యేసు ప్రభువును పిలవడం ప్రారంభించాడు. ఆ యొక్క మాటలు ఎవరి చెవులో వెళ్ళి పడుతుందంటే యేసు ప్రభు యొక్క చెవులో వెళ్ళి పడుతుంది. హల్లెలూయా. గట్టిగా అరవడం ప్రారంభించినప్పుడు నడిచి జన సమూహంలో వెళ్తున్నటువంటి యేసు ప్రభు ఒక స్థలములో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? శిష్యులను చూసి, ఏయ్ ఎవరో ఒక వ్యక్తి నన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరో ఒక వ్యక్తి నన్ను ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఆ వ్యక్తిని తీసుకురండి. చూడండి, అతడు ఆ శిష్యులు అతనిని గద్దించినప్పుడు ఒకవేళ అతడు అరవకుండా, ఒకవేళ అతడు సైలెంట్గా మారిపోయి ఉంటే అద్భుతము జరిగి ఉండేదా? అద్భుతము జరిగి ఉండేదా? అతడు చూపును పొందగలిగి ఉంచాడా? అతని యొక్క శబ్దము యేసు ప్రభువును నిలబెట్టగలిగింది. హల్లెలూయా. అతని యొక్క గొంతు, అతని స్వరము వెళ్తున్నటువంటి జన సమూహంలో ఉన్నటువంటి యేసు ప్రభువును నిలబెట్టగలిగింది. యేసు ప్రభు వెంటనే అతన్ని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నువ్వు చూపు పడగోరుచూ ఉన్నావా? యేసు ప్రభు వెంటనే ఏం చేస్తున్నాడు? పుట్టినది మొదలుకొని గుడ్డివాడిగా ఉన్నటువంటి అతని కన్నులను దేవుడు ఏం చేశాడు? తెరచాడు. అతని కన్నులు మాత్రం తెరవలేదు, అతని జీవితమే తెరవబడింది. అంతవరకు ఆకాశం ఎట్లుంటుందో తెలియదు, భూమి ఎట్లుంటుందో తెలియదు, మనుషులు ఎట్లుంటారో తెలియదు, ఈ లోక అందాలు తెలియదు. అతని జీవితం అంతా కూడా డార్క్నెస్, ఒక చీకటి అయినటువంటి జీవితం. కళ్ళు మూసుకుంటే ఏమైనా కనబడుతుందా మనకు? ఏం కనబడదు. హల్లెలూయా. అంతా కూడా చీకటిమయంగా ఉంటుంది, అంతా కూడా అంధకారముగా ఉంటుంది. అంధకారమైనటువంటి జీవితాన్ని దేవుడు తెరవగలిగాడు. కారణము అతడు నోరు తెరిచి పిలవడం ద్వారా. హల్లెలూయా. నీకు అద్భుతాలు కలగాలంటే, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు దేవుడు జరగాలంటే, పాస్టర్ గారు చెప్పినట్లుగా వెళ్తే పాస్టర్ ప్రార్థన చేస్తారులే, వెళ్తే దైవజనులు ప్రార్థన చేస్తారులే అనేది కాదు. నీవు దేవుని సన్నిధానంలో దేవునికి మొరపెట్టేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి వారం అనంతపురం ప్రాంతానికి మేము ట్రైనింగ్ నిమిత్తము ఒక 1 వీక్ వెళ్ళి రాత్రి, ఆదివారం రాత్రి ఇక్కడ నందిని ఫుడ్ ప్లాజా దగ్గర 9 గంటల 9:30 ప్రాంతాల్లో బస్ ఎక్కి
కరెక్ట్గా 3 కల్లా మమ్మల్ని తీసుకెళ్ళి అనంతపురం ప్రాంతంలో వదిలేసారు. వెళ్ళాము. మళ్ళీ మేము ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళవలసినటువంటి బస్సెస్ ఏమీ కూడా లేదు 3కి. ఎన్ని గంటలకంటే 5 నుంచి బస్సెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది అన్నారు. సరే మేము ఏం చేసాం, ఇంకా ఎక్కడికి వెళ్ళేదిలే ఈ సమయంలో అని వెళ్ళి లగేజ్ అంతా కూడా తీసుకుని వెళ్ళి ఆ బస్ స్టాండ్లో పెట్టేసి నిలబడుతూ నేను, సహోదరుడు భూపతి, మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అంతా కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు సరిగా 4:30 ప్రాంతమై ఉంటుంది. ఒక తల్లిగారు ఒక చిన్న సంచి తీసుకొని ఆమె ఏం చేసేది తెలుసా, పేపర్లు ఏరుకునేటువంటి ఒక తల్లిగారు. హల్లెలూయా. ఏం చేసే తల్లిగారు, పేపర్లు ఏరుకుంటున్నటువంటి ఒక తల్లిగారు ఒక సంచిని తీసుకొని వచ్చి నేరుగా మేము నిలబడినటువంటి స్థలంలో ఆ సంచిని పెట్టింది. హల్లెలూయా. సంచిని పెట్టి ఏం తెలియదు, సంచిని పెడుతుంది కూర్చుంటుందిలేమో అనుకున్నాను. కొద్దిసేపు తర్వాత ఒక చిన్న టవల్ తీసుకొని అక్కడే బస్ స్టాండ్లో దాదాపుగా ఒక 200-300 మంది బస్ స్టాండ్లో ఉన్నారు. ఒక చిన్న టవల్ వేసింది. సరేలే టవల్ వేసిందిలే, పడుకుంటుందేమో, నిద్రపోతుందేమో అని మేం చేస్తున్నాము. మేము ఇలాగ తిరుక్కొని మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లిగారు ఏం చేసిందో తెలుసా, పేపర్లు ఏరుకుంటున్న తల్లిగారు సరిగా 4:10 సమయంలో ఆ టవల్ వేయబడినటువంటి స్థలంలో నేరు మోకాలు వేయడం ప్రారంభించింది. హల్లెలూయా. చాలా మంది నిలుస్తూ చూస్తున్నారు తల్లిగారిని. ఎవరు చూస్తున్నారో పట్టించుకోవట్లే, ఎంతమంది ఉన్నారో పట్టించుకోవట్లే, బస్ స్టాండ్ అని పట్టించుకోవట్లే. ఏం చేసింది, ఉదయకాలం 4:30 ప్రాంతాల్లో తవులు వేసి నేరు మోకాళ్ళతో కూడా నిలబడి ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. భూపతిని పిలిచి చెప్పాను, చూడు తల్లిగారు ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా, ఏమిదా ప్రార్థన చేస్తుందని ఇందామని వెళ్ళి ఆ పక్కలో నిలబడుతున్నప్పుడు, ప్రభా నిన్నంతా కూడా నన్ను కాచి కాపాడావు, నాకు జీవాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆహారాన్ని ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఈరోజంతా కూడా నన్ను కాచి కాపాడండి అని ప్రార్థన చేసి వారి సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. సంఘం కొరకు మాత్రం కాదు నాయనా, ఎవరెవరైతే ప్రార్థన చేయకుండా ఉన్నారో ప్రభా ఈ సమయంలో అందరూ ప్రార్థించినట్లుగా మార్చండి నాయనా అని ప్రార్థన చేస్తా అంది. ఆమెను చూడగానే నా హృదయం కదిలిపోయింది. హల్లెలూయా. ఎన్ని గంటలకి, ఉదయకాలం 4 గంటలకి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు బస్ స్టాండ్లో ఉన్నవారు ఆ తల్లిగారిని చూస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏంటో తెలుసా, వారి దేవునికి జీసస్కి ప్రార్థన చేస్తా ఉంది. హల్లెలూయా. ఆమె ద్వారా అయినా యేసు ప్రభు మాట వాళ్ళ నోట్లో వినబడింది. రక్షణ లేనటువంటి వారు, హల్లెలూయా, నేను చూడగానే నా హృదయం కదిలించబడింది. ఈరోజు మనం బాగుండి కూడా ప్రార్థన చేయలేకపోతున్నా, నోరు తెరిచి దేవునితో మాట్లాడలేకపోతున్నా. ఆమె బట్టలు, ఆమె వస్త్రాలు చాలా మురికిగా మారిపోయింది. పేపర్లు వెలుకుంటున్నటువంటి తల్లిగారు ఏం చేస్తుంది, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. సరేలే ఈ తల్లిగారితో ప్రార్థన చేస్తుందిలేమో అనుకున్నాను. తిరిగి మేమంతా కూడా ముగించుకొని మేము ఫ్రైడే మళ్ళీ వస్తున్నాం బస్ స్టాండ్కి. 10 గంటలకు బస్సు, 8 గంటలకల్లా మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసిన తర్వాత బస్ స్టాండ్లో ఉంటూ ఉండగా మళ్ళీ ఏం చేశాను, చాలా హెడేక్గా ఉంది, టీ తాగదాం మళ్ళీ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళాను. మళ్ళీ టీ తాగడానికి వెళ్తున్నప్పుడు కరెక్ట్గా 8-9 గంటల ప్రాంతాల్లో మరొక తల్లిగారు ఏం చేస్తుందంటే ఆ బస్ స్టాండ్లో ఒక కుర్చీలాగా స్టాండ్ లాగా వేసి ఉంటారు, ఆ స్టాండ్ మీద నిలబడి మరొక తల్లిగారు ఆ రాత్రిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను చెప్పాను, నాయనా ఇలాంటి తల్లులు, ప్రార్థన పౌరులు ఈ అనంతపురంలో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియలేదు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. మీరు చూడండి, ముస్లిమ్స్లు, ఇస్లామిక్ వాళ్ళు, వారు ఎంత బిజినెస్ జరిగినా, ఎంత పనులు ఉన్నా కరెక్ట్గా 1 గంట అయిందంటే షాప్స్ అన్నీ మూసేసి ఎక్కడికి వెళ్ళిపోతారు. ఎన్ని లక్షలు వస్తుందని చూడదో, ఎంత వ్యాపారం జరుగుతుందని చూడదో. నువ్వు వెళ్ళి ఆ టైంలో అడిగి చూడు, అన్నా ఈ వస్తువు ఇచ్చేసి వెళ్ళు, 10 నిమిషాలు వెయిట్ చేయి, మసీదుకి వెళ్ళి వస్తానంటాడు. అంటాడా అనడా? అంటాడు. వ్యాపారం ముఖ్యం కాదు. మనమైతే ఏం చేస్తాము, అదే 10 రూపాయలు వస్తుందిలే ఇచ్చేసి వెళ్దాంలే. మందిరానికి ఏమైపోద్ది?
మందిరానికి 10 నిమిషాలు లేటుగా వెళ్తే ఏమైపోతుంది, ఇప్పుడే పాడుతూ ఉంటారులే, ఇప్పుడే ఆరాధన చేస్తుంటారులే, ఇప్పుడే వాక్యం ఇంకా వెళ్ళి ఉండరులే, 10 నిమిషాలు వెళ్తే బాగుంటుందిలే అనుకుంటారు. అయితే ముస్లింలు వెళ్ళండి, 10 నిమిషాల ముందైనా షాప్ను మూసేసి వెళ్తాడు. ఒకవేళ మసీద్ దూరంగా ఉంటే నువ్వు వాడు వచ్చేంత వరకు ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా, ఒకవేళ మెకానికల్గా ఉన్నాడు అనుకోండి, బండి రెడీ చేస్తుంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చి రెడీ చేసుకుంటానని. అయితే నీవు నేను జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నటువంటి బిడ్డలైనటువంటి మనం ఎలాగో ప్రభుని ఆరాధిస్తున్నా, ఎలాగో ప్రభును మహిమపరుస్తున్నా, వాడు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క సమయం వచ్చిందంటే చాలు, ఎక్కడున్న మోకాళ్ళు వేసేస్తాడు వాడు. ఎక్కడున్నా వారు దేవునికి వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. అయితే జీవము కలిగిన దేవునికి మనం ఏం చేస్తున్నా, సమయాలకు రాలేకపోతున్నామే, సమయానికి ప్రార్థన చేయలేకపోతున్నామే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కారు నడుపుకుంటూ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు అతను నడుపుతున్నటువంటి కారు కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయింది. ఏమైపోయింది, కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయింది. ఏదోదో బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ అంతా చెక్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రాబ్లం, ఏంటి సమస్య, బాగుగా ఇంతవరకు వస్తున్నటువంటి కారు ఆగిపోయింది, తెలియట్లేదు. మెకానికల్ లేనటువంటి ఒక సందర్భం. ఎంతో ప్రయత్నించాడు, ఎంతగా ప్రయాసపడ్డాడు, కానీ నిలిచిపోయినటువంటి కారు ఏం కాలేదు, స్టార్ట్ అవ్వలేదు. రోడ్లో నిలబడి వస్తూ పోతున్న వారిని హెల్ప్ అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. వస్తూ పోతున్నటువంటి వారిని ఏం అడుగుతున్నాడు, హెల్ప్ అడుగుతున్నాడు. ఎవరు సహాయం చేయట్లే. భయంకరమైనటువంటి ఎండ, భయంకరమైనటువంటి నీరసించిపోయాడు. వెళ్ళవలసినటువంటి టైం అయిపోతుంది, టెన్షన్ ఒక పెరిగిపోతుంది. ఫలానా ప్రోగ్రాంకి వెళ్ళాలి, ఏంటి మధ్యలో ఈ కారు ఆగిపోయింది. ఒకవేళ బస్సులో అయినా వెళ్దామంటే బస్సులు రావట్లేదు ఆ రూట్లో. ఒకవేళ బండిలో ఎవరితోనైనా వెళ్తామంటే బండిలో వెళ్తున్నటువంటి వారిని లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇవ్వట్లేదు. ఇంకా మనం ప్రోగ్రాంకి వెళ్ళలేమని అలిసిపోయి, ఈ కారు స్టార్ట్ కాదని అలిసిపోయి తిరిగి వచ్చి ఎక్కడ కూర్చున్నాడు, కారులోనే కూర్చున్నాడు. కారులో కూర్చున్నప్పుడు కొంచెంసేపు తర్వాత ఒక లగ్జరీస్ కారు అతని కారు దగ్గర వచ్చి నిలబడుతూ ఉంది. హల్లెలూయా. ఒక లగ్జరీస్ కారు, చాలా ఖరీదైనటువంటి కారు అతని నిలబడినటువంటి స్థలంలో వచ్చి నిలబడుతుంది. ఇతను నీరసించిపోయి, ఏంటి ఇది చాలా కోట్ల ఖరీదు కలిగినటువంటి కారు, చాలా కోట్లైనటువంటి ఖరీదైనటువంటి కారు, ఏంటి ఎవరో మన కొరకు నిలబడ్డారో, సరిలే దేని కొరకైనా వారు నిలబడుతున్నారేమో అని పట్టించుకోకుండా కారులో కూర్చుంటూ ఉన్నాడు. ఆ కారులో నుండి ఒక వ్యక్తి, చాలా ధనవంతుడిగా కనబడుతున్నటువంటి వ్యక్తి, కోట్ షూట్ వేసుకొని కార్ డోర్ ఓపెన్ చేసి ఆగిపోయిన కార్ దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఆగిపోయినటువంటి కార్ దగ్గరికి వెళ్ళి, హలో బ్రదర్, ఏమైంది, ఎందుకొరకు కారు ఆగిపోయింది? అతను చెప్పాడు, సార్ మీరు చూడడానికి చాలా ధనవంతులుగా ఉన్నారు, మీరు చూడడానికి చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నారు, మీరు చూడడానికి కోటు షూట్ వేసుకొని ఉన్నారు. సార్ ఒక మాట అడుగుతాను, ఏమనుకోకండి అన్నాడట. ఏంటి అడుగు? మిమ్మల్ని చూడడానికి మెకానికల్గా కనబడట్లేదు నాకు, మీరు చూడడానికి ఈ బండిని రిపేర్ చేసేటువంటి వ్యక్తిగా కనబడట్లేదు నాకు, ఆగిపోతే మీరు ఏమైనా రెడీ చేస్తారా సార్ అన్నాడు. హల్లెలూయా. అతను చెప్పాడు, కారులో కూర్చో అన్నాడు. ఏరా, ఇంతవరకు మనం ప్రయాసపడ్డామో, ఇంతవరకు మనము ఎన్నెన్నో ప్రయత్నించామో, ఈ వ్యక్తి ఏంటి ఇతను కూర్చోమంటున్నాడే అని లేసి కూర్చున్నాడు. కూర్చొని 2 సార్లు ఆ కీని బయటికి తీసి మళ్ళీ 2 సార్లు కీని వేయమన్నాడు. హల్లెలూయా. మొదటిసారి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లే. మళ్ళీ ఇంకొక 2 సార్లు కీని బయటికి తీయమన్నాడు. మళ్ళీ 2 సార్లు కీని బయటికి తీసి మళ్ళీ ఇంకొక 2 సార్లు లోపలికేసి లోపలికి ఆ యొక్క కీని ఒత్తుతూ కీని స్టార్ట్ చేయమన్నాడు. హల్లెలూయా. అతడు లోపలికి కీ వేసి బలముగా లోపలికి ఆ యొక్క కీని ఒత్తుతూ ఆ కీని స్టార్ట్ చేయగానే బండి స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది? ఆగిపోయినటువంటి కార్ స్టార్ట్ అయిపోయింది. ఆ వ్యక్తి చలించిపోయి, సార్ ఇంకొక మాట అడుగుతాను, మీరేమైనా మెకానికల్గా ఇంతకు ముందేమైనా పని చేస్తూ ఉన్నారా అని అడిగాడు.
అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, నేను మెకానిక్ను మరొకన కాదు, ఈ కారు సృష్టించిన సృష్టికర్త నేనే అన్నాడట. హల్లెలూయా. అతని పేరే హెన్రీ ఫోర్డ్. ఫోర్డ్ కారును కనిపెట్టినటువంటి సృష్టికర్త హెన్రీ ఫోర్డ్. ఆ వ్యక్తి చెప్పాడు, మెకానిక్లో మరొకని కాదు, ఈ కారు సృష్టికర్త, ఈ కారును కనిపెట్టినటువంటి వ్యక్తి నేనే, మరి ఎవరిలో కాదు. చూసా, నా కంపెనీకి సంబంధించినటువంటి లోగో కలిగిన కారు ఆగిపోవడం నేను చూసా. మధ్యలో నా కంపెనీకి నేను కనిపెట్టిన, నేను సృష్టించినటువంటి ఈ కారు మధ్యలో ఆగిపోతే కారుకి అవమానం కాదు, కనిపెట్టిన వ్యక్తికి అయిన నాకు అవమానము. నేను కనిపెట్టిన కారు మధ్యలో ఆగిపోకూడదు. అందుకే ఇది తిరిగి ఏం చేయాలి? ఎక్కడ ప్రాబ్లము సృష్టికర్తకు తెలుసు, దాన్ని నిర్మించిన వానికి తెలుసు. ఈరోజు ప్రభు మనల్ని చూసి చెప్తున్నాడు, దేవుని చేత తెలుసుకొనబడినటువంటి మనం, దేవుని చేత సృష్టించినటువంటి మనం, బాప్తిసము తీసుకున్నటువంటి మనం, ప్రభు బలలో పాల్పొందుతున్నటువంటి మనం, మన ఆత్మీయ జీవితంలో అనేక సార్లు స్టక్ అయిపోయి ఉంటాం. అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో ఏదో ఒక స్థలంలో నిలిచిపోయి ఉంటాం. దేవుడు చూస్తాడు, నేను తెలుసుకున్న నా జనం, నేను సృష్టించిన నా జనం ఆగిపోతే ఎవరికి? ఆత్మీయ జీవితంలో మధ్యలో చెతికిల్ల పడితే ఎవరికి అవమానం? ఒక సాధారణంగా కారు కనిపెట్టినటువంటి వాడే అతని కారును చూసి హెల్ప్ అడగకపోయినా, అతనిని పిలవకపోయినా, అతని కనిపెట్టిన కారు ఆగిపోయిందని అవమానంగా తలచి ఆగిపోయిన కారుని తిరిగి స్టార్ట్ చేయగలిగాడు. అయితే మన దేవుడు ఈరోజు ఎంతమందిని చూసి, అయ్యో నా బిడ్డలు ఆత్మీయ జీవితాలు ఆగిపోయారే, ఆత్మీయ జీవితంలో ఉన్న పరిస్థితుల్లోనే నిలిచిపోయారే, ముందుకు వెళ్ళట్లేదని ఎన్ని రోజులు దేవుడు మనల్ని చూసి దుఃఖించి ఉంటాడు, ఎన్ని రోజులు ప్రభు మనల్ని చూసి దుఃఖపడి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజైనా మనం ఆలోచన చేశాం? ఒకరోజైనా దేవుని తలంచామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒకవేళ కష్టాలు కన్నీళ్లు రావచ్చు, అంతటితోనే ఆగిపోకూడదు. ఆ కష్టాలను జయించగలగాలంటే ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో ఏమున్నది? సంతోషం ఉన్నది. ఆ సంతోషం పొందుకోవాలంటే ఎక్కడికి వస్తే? దేవుని మందిరానికి వస్తే ఆ సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. లేదో మందిరానికి రాకుండా ఎక్కడెక్కడోకి వెళ్తే దేవుడు సంతోషాన్ని ఇస్తాడా? ఒకవేళ ఈరోజు సంతోషం కావాలని, ఈరోజు నెమ్మది కావాలని ఈరోజు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు తాగుతున్నాడు, తాగితే సంతోషం వస్తుందని, సినిమాకి వెళ్తే సంతోషం వస్తుందని. ఆ సంతోషం ఎప్పటి వరకు నిలబడుతుంది? ఆ మత్తు దిగేంత వరకు నిలబడుతుంది, సినిమా చూసేంత వరకు నిలబడుతుంది. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్. కానీ నిత్య కాలము సంతోషం ఇచ్చే ఒకే ఒక స్థలం, అది దేవుని మందిరం. నేను మందిర ఆవరణములను చూడ వెళుతున్నాను అన్నప్పుడు, జనులు నాతో అన్నప్పుడు నేనేం చేశాను? సంతోషించాను. హల్లెలూయా. నేను మందిరానికి వెళ్తున్నాను అన్నప్పుడు ఏం చేశాడట? సంతోషించాడట. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు సంతోషముతో రావాలి, సనుగులతో గొనుగులతో. అయ్యో ఆదివారం వచ్చేసిందే, ఈరోజు మందిరానికి వెళ్ళక తప్పదే అని అలాగ రాకూడదు. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఎలాగ రావాలమ్మా? సంతోషముతో దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నాడమ్మా. లోకములో 1000 సంవత్సరాలు జీవించుట కంటే దేవుని మందిరములో, దేవుని సన్నిధానములో ఒక్క దినము గడుపుట ప్రభువా నాకు ఏంటి 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. ఏది? దేవుని సన్నిధానంలో, దేవుని మందిరములో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోక గ్రంథంలో ఒక తల్లిగారు కనబడుతూ ఉంటారు మనకి. ఆ తల్లిగారు దేవాలయములో ఏం చేస్తున్నారట? ఆ భర్త చనిపోయినటువంటి మొదలుకొని దేవాలయములో ఆమె ఉన్నదని మనము చూస్తూ ఉన్నాం. లోక రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము
36వ వాక్యము. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెనునైనా అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యతో మొదలు 7 పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచు ఉండెను. హల్లెలూయా. 1 సంవత్సరం 2 సంవత్సరాల కాదు, భర్త చనిపోయినది మొదలుకొని అక్కడ తల్లిగారు ఏమై ఉన్నదచ్చా, అక్కడ రాయబడినది ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి. ఎన్ని సంవత్సరాలు సంసారం చేసింది? 7 సంవత్సరాలు మాత్రం సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండెను. హల్లెలూయా. ఎన్ని సంవత్సరములు? 84 ఒక 7 ఎంత? 91 సంవత్సరము ఆమె ఎక్కడున్నది? 7 ఏండ్లు మాత్రమే ఉన్నది, కానీ ఆమె వయసు 91 సంవత్సరములకు వచ్చినప్పుడు ఎక్కడున్నది? దేవాలయములో ఉన్నదచ్చా. ఏం చేస్తుంది? దేవాలయములో ప్రార్థనలు చేస్తూ, ఉపవాస ప్రార్థన చేస్తూ, రాత్రి పగుళ్ళు ఆమె ఎక్కడ సేవ చేస్తున్నది? దేవాలయము మందిరములో సేవ చేస్తున్నదని రాయబడింది. దేవుని మందిరాన్ని విడవక, దేవుని సన్నిధానాన్ని విడవక. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధానాన్ని విడిచి ఎంతమంది బయట తిరుగుతూ ఉన్నారు? దేవుని మందిరాన్ని విడిచి ఎంతమంది దేవుని బయట తిరుగుతూ ఉన్నాడు? దేవుడు యోనాను పిలిచి, యోనా, నినివే పట్టణానికి నువ్వు వెళ్ళాలి. నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చాలా దుర్మార్గులుగా మారిపోయారు. వారికి వెళ్ళి నువ్వు ఏం చేయాలి? దేవుని సువార్తని చెప్పాలి అని దేవుడు యోనాను పిలిచి యోనాతో చెబితే, అప్పుడు యోనా ఏం చెప్పి ఉండాలి? ప్రభువా, నేను వెళ్ళలేను నాయనా, చాలా మూర్ఖులు. అక్కడ వెళ్ళి దేవుని సువార్తను చెప్తే నన్ను చంపేస్తారు. అక్కడ వెళ్ళి దేవుని మాటలు చెప్తే నన్ను చంపేస్తారు. నన్ను వదిలే. దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే చెప్పాడే లేదా దేవుని దగ్గర, నాయనా, అతడు ఆ మాట మాంద్యం లేకపోయినా, అతని నెత్తి లేకపోయినా దేవుని దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఏదో ఒకటి చెప్పాడు. లేదో, నీకు మాట వచ్చో రాదో నాకు తెలుసు, మాటను కలగజేసిన వాడు నేనే, నాకే నువ్వు రాదని చెప్తావా, వెళ్ళు అన్నాడు. అయితే యోనా ఏమి చెప్పలే, వెళ్ళలేను ప్రభు అని చెప్పలే. వెళ్తాను ప్రభా అని చెప్పి నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి వాడు తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. అయితే ఆ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదివినప్పుడు ఒక మాట అక్కడికి రాయబడి ఉంటుంది. యెహోవా సన్నిధానముల నుండి పారిపోయాడని రాయబడింది. ఎవరి సన్నిధానంలో నుండి? యెహోవా సన్నిధానంలో నుండి యోనా పారిపోయాడంటే. అతడు అనుకున్నాడు, నేను యెహోవా సన్నిధానంలో నుండి పారిపోయి వచ్చాను, యెహోవా సన్నిధానంలో నుండి దేవుడు నన్ను చూడట్లేదులే, దేవుడు నన్ను వదిలేస్తాడులే అనుకున్నాడేమో యోనా. కానీ దేవుడు ఏం చేశాడు? నా సన్నిధానంలో నుండి నువ్వు పారిపోతావా, నా సన్నిధానంలో నుండి నిలవక పారిపోతావా అని దేవుడు చూశాడు. ఏంటి? భయంకరమైనటువంటి తుఫాను సముద్రం మీద రేగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? పాపం వ్యాపారాన్ని కొరకు వెళ్తున్నటువంటి వ్యాపారాన్ని చెడిపేశాడు. అతను తీసి సముద్రంలో పడవేశారు. పడవేసినటువంటి తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అప్పుడు కూడా ఆయన క్షమాపణ హృదయం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. రే, నా సన్నిధానంలో నుండి నీవు పారిపోతూ ఉన్నావు, సముద్రంలో పడి చావు అని చెప్పలేదు దేవుడు. నువ్వు వెళ్ళావు కదా, దానికి తగిన శిక్ష ఇదే అని దేవుడు చెప్పలేదు. దేవుని సన్నిధానంలో నుండి పారిపోతున్నా కానీ దేవుడు పశ్చాత్తాపం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒక తిమింగలమునకును చేపకును దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ చేప యోనాను ఏం చేస్తుంది? మృంగివేసినది. హల్లెలూయా. మృంగివేసిన తర్వాత ఆ తిమింగ చేప కడుపులో 3 రోజులు ఉన్న తర్వాత ఒక ప్రార్థన చేస్తాడు యోనా. ఏ ప్రార్థన? చదవండి ఆ మాటలు ఒకసారి.
నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా. ఎక్కడి నుండి మనవి చేస్తున్నాడట? ఉపద్రవముల నుండి దేవునికి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నేను వెలియబడినను. నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూసుదని అనుకుంటుని. ఆమేన్, హల్లెలూయా. ఏ చచ్చా ఉపద్రవముల నుండి మొరబెడుతున్నాడట. ఎందువలన ఉపద్రవం వచ్చింది? ఎందువలన ఆ పాతాళ గర్భముల నుండి దేవునికి మొరపెట్టవలసి వచ్చింది? ఎప్పుడైతే దేవుని సన్నిధానాన్ని విడిచి దూరంగా వెళ్ళాడో, దేవుని సన్నిధానాన్ని విడిచి దేవునికి దూరంగా పారిపోవాలని అనుకున్నాడో, ఉపద్రవములు ప్రారంభించబడ్డాయి. నేను చెప్తాను, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధానాన్ని, దేవుని ఆరాధనను విడిచిపెట్టి నీవు ఎంత దూరంగా వెళ్తావో అంత దూరముగా శ్రమలు, వేదనలు, ఉపద్రవములు అంత ఎక్కువగా అవుతుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుడు డైజెస్ట్ సిస్టమ్ను కానీ చేపకు కలిగించి ఉంటే మనోడు ఏమైపోయి ఉండేవాడు? చేప కడుపులో జీర్ణమైపోయి ఉండేవాడు. 3 రోజులు దేవుడు స్టాప్ చేసాడు. ఉండేదైనా ఇది నా సన్నిధానంలో నుండి పారిపోయి వచ్చాడు, ఇప్పుడు చేప కడుపులో ఉన్నాడు, ఎక్కడికి పారిపోలేడు, 3 రోజుల వరకు అలాగే ఉండు అని చెప్పాడు. హల్లెలూయా. మళ్ళీ దేవుడు ఆజ్ఞాపించగానే ఆ త్రిమింగముల నది ఒడ్డున కక్కగానే ఇప్పుడు తిరిగి లేచి ఒకే పరుగున ఎక్కడికి వెళ్తున్నాడు? నినివే పట్టణానికి వెళ్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు సంతోషమును, నెమ్మదిని, ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్తామో అప్పుడు ఏం స్టార్ట్ అవుతుంది? ఉపద్రవాలు స్టార్ట్ అవుతుంది, శ్రమలు స్టార్ట్ అవుతుంది, అనేకమైనటువంటి కష్టాలు స్టార్ట్ అవుతుంది. ఆ కష్టములను తీర్చగలిగిన దేవుడు ఎక్కడున్నాడంటే దేవుని మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ మందిరంలోకి వచ్చి నీవు దేవుని ఆరాధించి ప్రారంభించగానే సమస్తమైన కార్యాలను దేవుడు మార్చగలుగుతాడు. సమస్తమైన పరిస్థితిని దేవుడు మార్చగలుగుతాడు. మీరు ఈసీజీ స్కానింగ్కి వెళ్ళారనుకోండి, ఆ ఈసీజీ ఆ స్కానింగ్ వెళ్తూ ఉంటుంది. ఎట్లా వెళ్తుంటుంది? ఆ స్కానింగ్ కిందకి పైకి కిందకి పైకి వెళ్తుంటుంది. అదే లేదు నేరుగా వెళ్ళాలంటే ఒకవేళ ఏమే పోయి చేరవలసిన స్థలంలో చేరిపోతాం. హల్లెలూయా. అది ఆ స్కానింగ్ అనేది ఆ సిగ్నల్స్ ఒకటి పైకి ఒకటి కిందికి, ఒకటి పైకి ఒకటి కిందికి వెళ్తున్నాడంటే ఇంకా పోలేదు, ఉన్నాడు భూమి మీదనే అర్థం. కీ అని సౌండ్ వెళ్ళుకుంటే నేరుగా వెళ్ళింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళి చేరిపోయి ఉంటాడు, వెళ్ళిపోయి చేరిపోయి ఉంటాడని అర్థం. ఈరోజు జీవితంలో మనం ఏం కోరుకుంటామంటే ఏ కష్టాలు రాకుండా, ఏ నిందలు రాకుండా, ఏది రాకుండా సాఫీగా వెళ్ళిపోవాలి అనుకుంటాం మనం. కుదరదు. హల్లెలూయా. జీవితం అంటే ఎత్తు పల్లాలు అనేది ఉంటుంది. వాటన్నిటిని మనం ఏం చేయాలి? దాటుకుంటూ పోతూనే మనిషిగా ఉంటాం, వ్యక్తిగా ఉంటాం. హల్లెలూయా. లేదు ఆ ఈసీజీ ఆ యొక్క సిగ్నల్స్ నేరుగా వెళ్ళాలంటే కుదరదు. జీవితంలో సేమ్ లైక్ అలాగనే ఉంటాయి కొన్ని. వాటన్నిటిని అధిగమించుకొని మనము దాటుకొని వెళ్ళాలి. అధిగమించి దాటుకొని వెళ్ళే శక్తి ఎప్పుడు ఇస్తాడంటే దేవుని మందిరంలో నేను నిలబడినప్పుడు. యాకోబు ఒక రాత్రి అంతా కూడా దేవుని సన్నిధానంలో నిలబడ్డాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప ప్రభువా నిన్ను విడవను. దేవుని కాళ్ళను గట్టిగా పట్టుకునేసాడు. దేవదూత చెప్తాడు, రే ఉదయకాలం అయిపోయింది, నన్ను విడిచిపెట్టరా అంటాడు దేవదూత. ఉదయకాలమానమని మధ్యాహ్నమని నాకు సంబంధం లేదు, నీవు నన్ను ఆశీర్వదిస్తే, ఎప్పుడు ఆశీర్వదిస్తావో అప్పుడే వదులుతాను అన్నాడు. హల్లెలూయా. దేవదూత తొడగిటి మీద కొట్టాడని రాయబడింది. హల్లెలూయా. ఎవరిని కొట్టాడు? యాకోబుని కొట్టాడు. రే వదిలేరా, వదలను, వదిలేరా, వెళ్ళిపోతా, ఉదయకాలం అయిపోయింది, ప్రజలు వచ్చేస్తారో. గట్టిగా ప్రభు పాదాలను పట్టుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో నీవు ఆశీర్వాదాల్లోనికి రావాలంటే
దేవుని మందిరములకు వచ్చి దేవుని పాదాలు నీవు పట్టుకోగలిగితే, హల్లెలూయా, ప్రభు సన్నిధానములో దేవుని పాదాలను నీవు పట్టుకోగలిగితే, యాకోబు అడిగినట్లుగా, యాకోబు దేవుని సన్నిధానములో పోరాడినట్లుగా నీ జీవితంలో నీ అభివృద్ధి కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ దీవెన కొరకు ఎందుకొరకు నీవు పోరాడలేకపోతున్నావు? దేవుని సన్నిధానములో దేవుని పాదాలను పట్టుకొని, ప్రభువా నా జీవితం, నా పరిస్థితి, నా స్థితి ఇలాగుంది నాయనా, నా పరిస్థితిని మార్చండి, నా స్థితిని మార్చండి, నా స్థితిగతులను మార్చండి అని దేవుని సన్నిధానములో నీవు దేవుని సన్నిధానములో దేవుని పాదాలను పట్టుకొని అడగగలిగితే, నా దేవుడు ఎందుకొరకు మార్చలేడు? హల్లెలూయా. ఎందుకొరకు దేవుడు నీ జీవితంలో చేయలేడు? ఖచ్చితంగా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు కార్యాలను చేయగలుగుతాడు. అందుకే దేవుడు చెప్తాడు, నీవు ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు కలుగుతుందంటే దేవుని సన్నిధానంలో నీవు వచ్చి నోర్లు తెరచి దేవునితో నీవు పలికినప్పుడు, దేవునితో నువ్వు మాట్లాడినప్పుడు, దేవునికి నీవు చెప్పినప్పుడు మాత్రమే నీ కార్యాలు నెరవేర్చబడతాయి. నీ స్థితులు, నీ పరిస్థితులు నెరవేర్చబడుతుంది. ఈరోజు ఆత్మీయ జీవితంలోనే మధ్యలోనే దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధానికి రాకుండా ఈరోజు ఆగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు చూస్తాడు, అయ్యో నా బిడ్డలు నిలిచిపోవటం ఎవరికి అవమానకరం? దేవునికి అవమానకరం. హల్లెలూయా. ఆ హెన్రీ ఫోర్డ్ చెప్పినట్లుగా, నా కారు మధ్యలో ఆగిపోతే నాకు అవమానకరమే అన్నాడే. ఈరోజు ఎంతమంది మధ్యలోనే ఆత్మీయ జీవితాల్లో స్ట్రక్ అయిపోయి, నిలిచిపోయి, నిలబడిపోయారు. ఇక ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగట్లేదు, ఇక ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు అడిగినట్లుగా, పుట్టినది మొదలుకొని గుడ్డివాడుగా ఉన్నటువంటి వాడు అడిగినట్లుగా ఈరోజు నీవు నేను అడుగుతున్నామా? యాయిరు కుమార్తె చనిపోయింది. యేసు ప్రభు దగ్గర వచ్చి తన యొక్క తండ్రి అడుగుతున్నాడు, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, అయ్యా నా కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, నీవు ఎలాగైనా వచ్చి నా కుమార్తెని ఏం చెయ్యి, కాపాడు, నా కుమార్తెను బ్రతికించు అని యేసు ప్రభుని అడుగుతున్నప్పుడు, వారి పనివారు కొంతమంది వచ్చి అతనితో చెప్తున్నాడు, యేసు ప్రభుడు బాధ పెట్టకు, అతన్ని ఇబ్బంది పెట్టకు, నీ కుమార్తె చచ్చిపోయింది. ఏమైపోయింది? నీ కుమార్తె చచ్చిపోయిందని చెప్పగానే యేసు ప్రభును వదిలేసి పరిగెత్తుకొని వెళ్ళిపోలే, యేసు ప్రభు ఉన్న స్థలంలో నిలబడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు, అయ్యా నీవు రావాలి మా కుటుంబానికి. అతను అనుకుంటున్నాను, ఏంటి పిచ్చ, చచ్చిపోయింది కుమార్తె, చనిపోయింది ఏంటి, వచ్చి పిలుస్తున్నాడే. యేసు ప్రభు, విశ్వాసంతో ఉండు, నీ కుమార్తె చచ్చిపోలేదన్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో ఉండు, నీ కుమార్తె చచ్చిపోలేదు. యేసు ప్రభు అతను తీసుకొని వెళ్ళి అతను కుటుంబానికి వెళ్తున్నాడు. అక్కడ రాయబడింది, గొల్ల చేస్తున్న వారందరినీ దేవుడు ఏం చేసి బయటికి పంపించేసాడు. వారి తల్లిదండ్రులు, శిష్యులు మాత్రమే యేసు ప్రభుతో కూడా ఉన్నారు. అప్పుడు బయట ఉన్న వారు అనుకున్నారు, యేసు ప్రభు వెర్రివాడుగా ఉన్నాడు, చచ్చిపోయిందంటే లేదు, చావలేదు, నిద్రపోతుందని అంటున్నాడే అని యేసు ప్రభుని హేళనగా మాట్లాడారు. అయితే యేసు ప్రభు చచ్చిపోయినటువంటి ఆ కుమార్తెను చూసి, చిన్నదానా లే అనగానే చచ్చిపోయిన కుమార్తె సజీవముగా తిరిగి లేచింది. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? తన తండ్రి యేసు ప్రభు దగ్గర వెళ్ళి అడగడం ద్వారా, యేసు ప్రభు దగ్గర వెళ్ళి గోచారాడు. యేసు ప్రభు పరిచర్య చేస్తూ అనేకమైన రోగస్తులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. అయినా కానీ యేసు ప్రభు వచ్చేంత వరకు ఎదురు చూశాడు. హల్లెలూయా. లేదు, యేసు ప్రభు నా కుమార్తె చచ్చిపోయిందిలే, యేసు ప్రభు ఇక రావద్దులే అని చెప్పి వెళ్ళిపోయింటే చచ్చిపోయిన కుమార్తె బ్రతికి ఉంటుందా? బ్రతికి ఉండదు. యేసు ప్రభు వచ్చేంత వరకు ఎదురు చూశాడు, వెయిట్ చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా సేమ్ లైక్ అలా జరగాలంటే తగిన కాలమందు దేవుడు కొన్ని కార్యాలు తొందరగా వినబడుతూ ఉంటుంది, కొన్ని ప్రార్థనలకు తొందరగా జవాబు వస్తూ ఉంటుంది.
అయితే కొన్ని ప్రార్థనలకు ఒకవేళ లేటుగా వస్తుందేమో. అయితే లేటుగా వచ్చినా కానీ ఇచ్చేవాడు నిశ్చయంగా ఇచ్చి తీరుతాడు. ముందున్న దానికంటే మహిమకరముగా దేవుడు ఇస్తాడని అర్థం. హల్లెలూయా. మహిమకరముగా ఇస్తాడని అర్థము. శోధించబడిన తర్వాత సువర్ణ వలె ఏమవుతుందట? శోధించబడిన తర్వాత సువర్ణం వలె మారుతామట. ఒక బంగారం ఉంది. బంగారం మీరు చూస్తున్నట్లుగా రింగులుగా చైన్లుగా మన చేతులకు వచ్చాయి. దేంట్లో నుంచి దొరుకుతుంది? మట్టి నుండి దొరుకుతుంది. మట్టి అన్ని ఖనిజ లవణాలు సమస్తము కూడా మిళితమైపోయి బంగారం బయటికి తీస్తారు. బంగారాన్ని బయటికి తీసి ఏం చేస్తారు? అగ్ని చేత కాల్చబడతారు. అగ్నిలో కాల్చబడిన తర్వాత వ్యర్థమైనవన్నీ కూడా ఏమైపోతుంది? కాలిపోయి సువర్ణమైన బంగారం నిలబడుతుంది. హల్లెలూయా. నీవు కూడా శోధించబడిన తర్వాతనే సువర్ణముగా మార్చబడుతావు, సువర్ణముగా చేయబడుతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ కష్టాలను చూసి, ఆ బాధలను చూసి, ఆ ఇబ్బందులను చూసి, ఎన్ని దెబ్బలైతే శిల్పకారుని చేతుల్లో రాయి దెబ్బలు తింటుందో అంత ఒక చక్కటి శిల్పముగా తయారు చేయబడుతుంది. హల్లెలూయా. ఆ రాయిలో బండలో ఉన్నటువంటి అన్వాంటెడ్ అయినటువంటి ఆ రాయి ముక్కలన్నీ తీసివేసిన తర్వాత ఒక చక్కటి శిల్పము తయారు చేయబడుతుంది. అలాగనే మన జీవితంలో అన్వాంటెడ్ అయిన వాటిని అన్నిటినీ దేవుడు శోధనల చేత, ఇబ్బందుల చేత, ఇక్కట్ల చేత కాల్చి ఒక శుద్ధ సువర్ణం వల్లే దేవుడు మనల్ని తయారు చేస్తాడు. అందరూ కూడా లేచి నిలబడతారా? దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి నోరులు తెరిచి ప్రభువును మనం ఆరాధించేటువంటి వారుగా, ప్రభువుకు మనం చెప్పేటువంటి వారుగా నోరు తెరిచి దేవునితో పలికితేనే దేవుడు నోరు తెరిచి నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతాడు. నీవు నోరు తెరవకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధానంలో ఆనందం ఉన్నది, సంపూర్ణమైన విడుదల ఉన్నది, సంపూర్ణమైనటువంటి సంతోషం ఉన్నది. అది ఎప్పుడు దొరుకుతుందంటే నీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే, నీ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మాత్రమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసంపూర్ణమైనటువంటి విడుదల దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసి మన జీవితాలను, విన్న వాక్యాలకు మన జీవితాలను అప్పగించి ఎందుకొరకు మందిరానికి వస్తున్నా, దేని కొరకు మందిరానికి వస్తున్నా, పూర్ణ మనసుతో దేవుని ఆరాధించడానికి వస్తున్నావా? దేవునితో మాట్లాడడానికి వస్తున్నావా? దేవుని సన్నిధానంలో ఆ సంపూర్ణమైన నెమ్మదిని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోవడానికి వస్తున్నావా? దేని కొరకు వస్తున్నా? కాబట్టి అందరూ కూడా విన్న వాక్యాలకు మన జీవితాలను సమర్పించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నా. మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు వందనాలు నాయన. శామ్యూల్ బాబు అయ్య గారి ద్వారా మీరు చక్కగా మాతో మాట్లాడారు. ఆ మాటలు బట్టి విన్న ప్రతి వారు తమ జీవితాలు, తమ బ్రతుకుల్లో వాక్యానుసారంగా తమ జీవితాలు జీవించినట్లు మీ కృపలను మీరే అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్త స్తుతియు, ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.